ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను పోలీసు అధికారులు సీసీ కెమెరాల దాతలతో కలిసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అశ్విని హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్లు సత్యనారాయణ అభినవులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్య కాలంలో చాలా కేసులు ఛేదించామని, కేసుల ఛేదన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని, పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో మిగతా గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట టిఎ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. ఓనర్ అండ్ డాక్టర్ అశ్విని గారికి నా సైడ్ నుండి, పోలీస్ సైడ్ నుండి, మన డిఎస్పీ సైడ్ నుండి, ఎస్ఐ సైడ్ నుండి, సిఐ గారి నుండి చాలా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాగా సిటిజన్స్ ముందు రావాలి. వాళ్ళ ఎట్లయినా కెమెరాస్ పెడితే ఎందుకంటే ఇప్పుడు కెమెరాస్ ఉంటే మనం కేసెస్ సాల్వ్ చేయగలచ్చు. ఇంతకుముందు ఏంటి అంటే పాపులేషన్ తక్కువ ఉంటే మనకి సోర్సెస్ కూడా బయట ఏం జరుగుతుంది అంటే ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు పాపులేషన్ విలేజ్లో టౌన్స్లో పెరిగినాయి. సో దానికోసం ఇప్పుడు ఒక కెమెరా అంటే 100 పోలీస్ వాళ్ళు ఐజ్ ఉంటుంది. సో దానికోసం మీ అందరికీ మీకు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందరు జనాలతో కూడా అదే మనవి దట్ మీరు కూడా అందరు మ్యాక్సిమం కెమెరాస్ పెట్టాలి. మీ ఇంట్లో కూడా మీరు ఒక కెమెరా పెడితే మీ దొంగలు మీ ఇంటికి రాదు. మీరు కెమెరా జస్ట్ బయటకి పెట్టాలి. కొంతమంది పెడతారు జస్ట్ లోపల సైడ్ పెడతారు. ఆ బయటకి పెట్టంటే ఎవరైనా లోపల రావడానికి అటెంప్ట్ కూడా చేయాలి. ఆ గల్లీ కూడా క్రాస్ చేయరు. అది బెనిఫిట్ అవుతుంది. సో దానిలో కొంతమంది ఒక ఊరులో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్లీలో, ఒక విధిలో 10 ఇంటి వాళ్ళు ఉన్నారు. ఆ 10 ఇంటి వాళ్ళు కలిసి జస్ట్ 2 కెమెరాస్ పెడితే విధిలో 100% దొంగలు రాదు. సో బట్ దానికి మీరు అందరు గ్యాదర్ అయ్యి ప్లాన్ చేయాలి. ఎవరు ప్లాన్ జనరల్గా చేయరు, ఎవరైనా లీడర్షిప్ తీసుకొని ఇట్లా చేయాలి. సో అదే కోరుకుంటాను. డాక్టర్ అశ్విని గారు కూడా చూసి మీరు కూడా అందరు మోటివేట్ అవుతారు, ఇట్లయినా కెమెరాస్ అరేంజ్ చేస్తారు. సో దట్ మన కోసం, మీకోసం, ఎందుకంటే ప్రజలకి బెనిఫిట్ వస్తుంది. ఇట్లా కెమెరాస్ ఉంటే ప్రజలకి బెనిఫిట్. ఏమైనా దొంగతనం అయితే, ఏమైనా బాడీలో ఫెన్స్ అయితే కూడా పట్టుకోవాలి అంటే కెమెరా ఉంటే తొందరగా పట్టుకుంటాము. ఇంకా అది ప్రూఫ్, 100% ప్రూఫ్. ఎవరైనా విట్నెస్ ఉంటే వాళ్ళ తర్వాత కాంప్రమైజ్ అయి ఉండొచ్చు. బట్ కెమెరా అంటే అది రికార్డింగ్ ఉంటుంది. ఆ కాంప్రమైజ్ అయ్యడానికి ఛాన్స్ లేదు. సో మళ్ళీ వీళ్ళకి థ్యాంక్ యూ. అండ్ మీరందరూ కూడా, మీడియా మిత్రులు కూడా అందరికీ మెసేజ్ పాస్ చేయాలి. మ్యాక్సిమం కెమెరాస్ పెట్టాలి. ఇంకొక ఏంటి అంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలంలో చాలామంది ఊరు వాళ్ళు ఇంటి బయట పడుకుంటారు ఆ గాలిలో. సో దాంతో ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు మనకి ఇప్పుడు కరీంనగర్ అండ్ కామారెడ్డిలో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో వేరే జిల్లా నుండి, వేరే స్టేట్స్ నుండి కొంతమంది దొంగలు వస్తారు. సో స్నాచింగ్ చేయడానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. సో మన సేఫ్టీ ఫస్ట్, మన ప్రికాషన్స్. సో మీరు బయట పడుకొని అప్పుడు దయచేసి మీ ఏమైనా అది గోల్డ్ చైన్స్ ఉంటే అది ఎవరు వేసుకోకండి. మీ ఇంట్లో జాగ్రత్త పెట్టి నైట్లో పడుకున్నప్పుడు మీరు పెట్టుకోకండి. ఏమైనా జనాలు కూడా, లోకల్ విలేజర్స్ కూడా కొంచెం అందరు మీరు అలర్ట్ ఉండాలి. ఎవరైనా మీకు అనవసరంగా రోడ్లో తిరిగినప్పుడు కనిపిస్తే తొందరగా 100 డయల్ చేయాలి. మన వాళ్ళు వస్తారు, పట్టుకుంటారు, వాళ్ళకి వెరిఫై చేస్తారు. ఏమి ఇక్కడ లోకల్ లేదు అంటే 100% బైండ్ ఓవర్ చేస్తాము, ఇక్కడ కేసు రిజిస్టర్ చేస్తాం. ఎందుకంటే మన సురక్ష ఫస్ట్, మనం ముందు యాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.